ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. భవిష్యత్తు పురాణంలోని ఉత్తర భాగంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి స్త్రీలకు సకల సౌభాగ్యాలు భోగాలు పొందగలిగే వ్రతాన్ని ఉపదేశించినట్లు, ఆ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతంగా, అది శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం నాడు చేయవలనని చెప్పినట్లుగా పురాణ ఆధారాలున్నాయి. మహాలక్ష్మీదేవికి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే రూపాలుండగా, ఒక భక్తురాలికి వరలక్ష్మి రూపంలో తానే సాక్షాత్కరించినట్లు, తానే వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలో బోధించినట్లు తెలుస్తుంది. అనేక యుగాలకు పూర్వం మగధ దేశంలోని కుండినం అనే పేరు గల బంగారు ప్రాకారాలు గోడలు గల పట్నంలో చారుమతి అనే బ్రాహ్మణ వనిత మహాపతివ్రత, అత్తామామలను ఆదరముగా చూసే మహిళ. ఆమె ప్రవర్తనను గమనించిన మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి స్వరూపాల ప్రభావాలు ఒకే రూపంలో ఉండే విధంగా వరలక్ష్మి రూపంలో చారుమతికి స్వప్నంలో ప్రత్యక్షమై తాను వరలక్ష్మీదేవినని, స్త్రీలకు సకల సౌభాగ్యాలు భోగాలు ప్రసాదించే వరాన్ని వ్రత రూపంలో బోధించి, వ్రత విధానాన్ని వివరించి, అమ్మవారు చెప్పిన విధంగా శ్రావణ మాస 2వ శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించి ప్రదక్షిణలు చేస్తుండగా, మొదటి ప్రదక్షిణానికి స్త్రీలకు అధో భాగంలోని ఆభరణాలు, 2వ ప్రదక్షిణానికి నానావిధ భూషణాలు, 3వ ప్రదక్షిణానికి సకల వస్తు వాహన భోగ భాగ్యాలు కలిగినట్టు వ్రత కథలో వివరించబడి ఉంటుంది. చారుమతి సాధు ప్రవర్తనను కలిగి పతివ్రతి అయి అత్తామామలను గౌరవంగా చూసిన కారణం వలనే వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లుగా చెప్పకనే చెప్పే ఈ వ్రతం అన్ని వర్గాల వారు తప్పక చేసుకొని వరలక్ష్మి అనుగ్రహానికి పాత్రులు అగుదురుగాక.